నమస్తే, వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. కాడ్లాపూర్ మరియు రాపోలు గ్రామాల్లో ఇండస్ట్రియల్ పార్క్ గురించి లావణి పట్టా భూమి 940 ఎకరాలు, అదేవిధంగా పట్టా భూమి 260 ఎకరాలు, మొత్తం 1200 ఎకరాలు గవర్నమెంట్ సేకరించడానికి చూస్తుంది. రైతులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే డైరెక్ట్ జిల్లా కలెక్టర్ పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అందుకు అనుగుణంగా ఈ నిరాహార దీక్ష శుక్రవారం 11వ రోజుకు చేరుకుంది. ఈ దీక్షకు మద్దతు ఇవ్వడానికి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డిలు రావడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇండస్ట్రియల్ పార్క్ నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలని, కాడ్లాపూర్ మరియు రాపోలు గ్రామాల రైతులకు మద్దతు ఇవ్వడం జరిగింది. వెంటనే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ గ్రామానికి సంబంధించిన రైతులకి బాధ్యతగా మనం అందరం వచ్చినాం. ఇక్కడ వచ్చిన సోదరులకు అందరికీ, ముఖ్యంగా ఈ రైతులు ఎవరైతే నిరాహార దీక్షకు వచ్చినారో వారికి సహకరిస్తున్న గ్రామస్తులందరూ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ, మా మీడియా సోదరులకు కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. మీరు గొంతుగా అందరికీ వినిపించేటట్టు ప్రయత్నం చేస్తున్నా, మీకు ముందు ధన్యవాదాలు. ఎందుకంటే మొదట్లో మహేష్ రెడ్డి గారు వీళ్ళతో మాట్లాడడానికి వచ్చినప్పుడు పేపర్లో వస్తే నెక్స్ట్ డే ఇమీడియట్గా మాట్లాడినా, ఏంటి మహేష్, ఏంటో రైతులను ఇబ్బంది పెడుతుందంటుంది, ఏమవుతుందంటే ఇట్లా తీసుకుంటుండ్రమ్మా అని చెప్పినాడు. సరే, నిజంగా నోటిఫికేషన్ ఇచ్చిందంటే ఇంక ఇవ్వలేదు, బట్ వాళ్ళకైతే ఇస్తారనే ప్రిపేర్ అవుతున్నారమ్మా అని చెప్తున్నాడు. ఆ రోజు నుండి రోజు మాట్లాడుతున్నాడు నాతో, ఒకరోజు నుంచి ఒక రోజన్నా మాట్లాడుతూ ఏం జరుగుతుందని కనుక్కుంటున్న సందర్భంలో మొన్న అసెంబ్లీలో కూడా గట్టిగా మాట్లాడాలని డిసైడ్ అయిపోయి మాట్లాడదాం అనుకున్న సందర్భంలో రైతులకు సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ మూసీ మీద ఒక క్వశ్చన్ ఉంటే క్వశ్చన్ పోస్ట్ పోన్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎవరిది ప్రశ్న ఉన్నా ఇమీడియట్గా ఆడికి కట్ చేసుకొని వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న అసెంబ్లీలో ఎక్కడ కూడా ఫోన్ చేయండి, 10 నిమిషాల్లో మీ గ్రామంలో ఉంటాం. కాబట్టి ఇలా సబితక్క గారు నోటిఫికేషన్ వచ్చిన రోజున్నప్పటి నుంచి కూడా ప్రతిరోజు మాట్లాడుతూనే ఉన్నారు. అసెంబ్లీలో కూడా మొన్న మాట్లాడడానికి ప్రయత్నం చేసినా మీకు తెలుసు అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నాం. ఏదైనా మాట్లాడితే సబ్జెక్ట్ మాట్లాడుండి మీరు వేరే మాట్లాడితే మైక్ కట్ చేస్తుండ్రు, మనం మాట్లాడేది ఉంటే కూడా మైక్ కట్ చేస్తుండ్రు. కావాలని 2 రోజులు వాళ్ళు బిల్స్ పాస్ చేసుకోనికే మొత్తం అసెంబ్లీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరినీ కూడా సస్పెండ్ చేయం తప్ప, కాలయాపన చేసుకుంటే సస్పెండ్ చేసుకుంటే తప్ప దాన్ని కూడా అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కూడా ప్రభుత్వం ఇస్తలేదు. కాబట్టి తప్పకుండా